హరే కృష్ణ. నేను మీ అమ్మమ్మని. అమ్మమ్మ ఈరోజు సగ్గుబియ్యం పాయసంతో మీ ముందుకు వచ్చారు. అయితే ఈ సగ్గుబియ్యం పాయసానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం, ఖర్జూరం, జీడిపప్పు, మరగబెట్టుకున్న పాలు, ఇంకా బెల్లం. అయితే ఈ సగ్గుబియ్యాన్ని ముందుగానే మనం నానబెట్టుకుని ఉంచుకోవాలి. అయితే పొయ్యి మీద బాండి పెట్టిన తర్వాత ఇవి నానబెట్టుకున్న సగ్గుబియ్యం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతాయి. పాలు కూడా మరగబెట్టుకొని ఉంచుకున్నాం కాబట్టి ఇలా బుడగల్లాగా రాగానే ఆ కాచిన పాలు ఇందులో పోసుకుందాం. పాలు పోసిన వెంటనే రెండు మరిగిపోతున్నాయి కాబట్టి చాలా స్పీడ్గా అయిపోతుంది. పాలు పోసి బాగా కలుపుకొని అది ఉడుకుతున్నప్పుడు మనం ఖర్జూరం, జీడిపప్పు ఇంకా వేసుకుంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. అయితే ఇలా మరుగుతున్నప్పుడు దగ్గర పడిపోతుంది అనగా మనం బెల్లం వేసేయాలి. బెల్లం వేసుకున్న తర్వాత ఎక్కువసేపు మరగనివ్వకూడదు. ఎందుకంటే నేను తీసుకున్నవి ఆవు పాలు. ఆవు పాలులోని బెల్లం వేస్తే విరిగిపోతుంది అన్నమాట. అందుకనేసి ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత కొద్దిసేపటికి చిక్క పడుతుంది అనగానే ఇంకా దించేస్తాం అనగా బెల్లం వేసేసి ఒక కలుపు కలిపేసి అలా దించేయాలి. అయితే ఈ పాయసాన్ని ఏకాదశి చేస్తారు కదండి, ఫాస్టింగ్, వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు. వాళ్ళు పాపం ఉపవాసం ఉండి సాయంకాలం అయ్యేటప్పటికి ఏం తీసుకోవాలో తెలియక అలా నీరసంతో ఉండిపోతారు. ఈ పాయసం చేసుకుంటే కనుక మంచి ఎనర్జీ వస్తుంది. ట్రై చేసి చిన్న కామెంట్ ఇవ్వండి. హరే